భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు వరద నీరు అధికంగా వచ్చే చేరుతుంది. 8,68,850 క్యూసెక్ల నీరు వచ్చే చేరుతుండగా మొత్తం నీటిని అన్ని గేట్లు ఓపెన్ చేసి కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. నది ప్రవాహం 12.25 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్థానిక ఎంఆర్ఓ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చక్రపాణి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణలు నిరంతరం వరద నీటిని పర్యవేక్షిస్తూ భక్తుల స్నానాలను నిలిపివేశారు. గోదావరి నది ఒడ్డు వద్ద ఉన్న షాపులను ఖాళీ చేయించారు. మహారాష్ట్రలోని భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టులు గేట్లు ఎత్తడంతో గోదావరి నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో త్రివేణి సంగమం పుష్కర ఘాటు వద్ద మెట్లన్నీ మునిగిపోయి వరద ప్రవాహం ఒడ్డుపైకి చేరుతుంది. దీంతో స్థానిక పోలీసులు నది వద్ద కాపలాగా ఉంటూ భక్తులను, గ్రామస్తులను, ప్రజలను నది వద్దకు రాకుండా చూస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులను అనుమతించట్లేదని తెలిపారు. ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందువలన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. అన్ని క్లోజ్ చేయాలి. తీసేయి, మీరు క్లోజ్ చేస్తే వాళ్ళు రారు. క్లోజ్ చేయాలి. ప్లీజ్ కానీ పని చేయి. అమ్మ ఉంది. ఇక్కడ రేపు ఎల్లుండి కూడా మనకి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ అనేది మనకి వాతావరణ శాఖ ద్వారా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఏ రకమైన ప్రమాద స్థాయిలో పోకుండా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కూడా వాళ్ళకి ఇక్కడ గజ ఈతగాళ్ళని, అలాగే ఇక్కడ మన స్థానిక ఎస్ఐ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండిలో ఇది తగ్గుముఖం పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి మాత్రం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు, అలాగే లోకల్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం. వరదల్ని ఏ రకంగా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు? ఇంకా లేదు.